ఒక ఆధునిక యుద్ధ విమానం ఎలా తయారవుతుంది? మొదటి మెటీరియల్ నుంచి పూర్తయిన విమానం వరకు ప్రతి దశను 24 వీడియోల్లో చూపించబోతున్నాం. ఇది పూర్తి సిరీస్ ప్రసాద్ మేకింగ్లో. ఈ విమానం మొదటి భాగం నుంచి చివరి పరీక్ష వరకు వీడియోల్లో చూపించున్నాం. పూర్తి సిరీస్ ప్రసాద్ మేకింగ్లో చూపించబోతుందో. Welcome to the front line of aerospace engineering. Precision and power meet in every build. ఇది మన 24 భాగాల మెగా సిరీస్కు మొదటి అడుగు. ఒక ఆధునిక యుద్ధ విమానం ఎలా తయారవుతుంది, దాని మొదటి మెటీరియల్ నుంచి చివరి పరీక్ష వరకు ప్రతి దశను ఈ సిరీస్లో చూడబోతుంది. మొదటి దశగా ఇప్పుడు విమానం తయారీకి అవసరమైన ప్రత్యేక ఏరోస్పేస్ మెటీరియల్స్ను సిద్ధం చేస్తున్నారు. ప్రతి మెటీరియల్ను బలం, బరువు, నాణ్యత కోసం పరీక్షించిన తర్వాతే మ్యానుఫ్యాక్చరింగ్కు పంపిస్తారు. పరీక్షించిన మెటీరియల్స్ ఇప్పుడు ఖచ్చితమైన ఆకారాల్లోకి కంప్యూటర్ నియంత్రిత యంత్రాలు ప్రతి భాగాన్ని కొలతలు లేకుండా తయారు చేస్తాయి. ఈ చిన్న భాగాలే తర్వాత మన విమానం నిర్మాణంలో కీలకంగా మారతాయి. విమానం తయారీకి అవసరమైన పదార్థాలు ఇప్పుడు ఫ్యాక్టరీకి చేరుకున్నాయి. ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించి కొలతలు తీసి తదుపరి దశకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మన జెట్కు 3D మోడల్ సిద్ధం చేస్తున్నారు. బయట ఆకారం ఎలా ఉంటుందో, లోపల భాగాలు ఎక్కడుంటాయో ముందుగానే డిజైన్లో చూస్తున్నారు. 3D డిజైన్ సిద్ధమైన తర్వాత ఇప్పుడు జెట్టుకు బలమైన లోపలి ఫ్రేమ్ను తయారు చేస్తున్నారు. ఈ ఫ్రేమ్ పైనే బయట బాడీ, రెక్కలు మరియు ఇతర భాగాలు అమరుతాయి. ఇదే మన జెట్టుకు శక్తినిచ్చే ఇంజిన్. గాలి ముందు వైపు నుంచి లోపలికి వస్తుంది. లోపల ఉన్న బ్లేడ్లు వేగంగా తిరుగుతాయి. చివరగా వేడి గాలి వెనుక నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు జెట్ ఇంజిన్కు ఇంధనం ఎలా చేరుతుందో చూద్దాం. ట్యాంక్లోని ఇంధనం ప్రత్యేక పైపుల ద్వారా ఇంజిన్కు చేరుతుంది. ఇంజిన్ పనిచేసే సమయంలో ఇంధనం క్రమంగా వినియోగించబడుతుంది. ఇప్పుడు జెట్ను స్తాడో చూద్దాం. కంట్రోల్ స్టిక్ ద్వారా దిశను మార్చుతారు. పెడల్స్ ద్వారా టర్నింగ్ కంట్రోల్ చేస్తారు. థ్రాటల్ ద్వారా ఇంజిన్ పవర్ను నియంత్రిస్తారు. ఇప్పుడు మన జెట్ గాల్లోకి ఎలా ఎగురుతుందో చూద్దాం. ఇంజిన్ జెట్టును ముందుకు నడిపే శక్తిని ఇస్తుంది. రెక్కలపై గాలి ప్రవాహం ఏర్పడి పైకి లేపే శక్తి వస్తుంది. జెట్ ఎత్తుకు చేరుతుంది. పైలట్ కంట్రోల్ ఇచ్చినప్పుడు జెట్లోని కొన్ని కదిలే భాగాలు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. రెక్కలు, వెనుక భాగంలోని కంట్రోల్ సర్ఫేసెస్ కదలడం ద్వారా జెట్ దిశను మరియు ఎత్తును మార్చుకోగలదు. ఇది జెట్లోని కాక్పిట్. ఇక్కడ నుంచి పైలట్ జెట్ను నియంత్రిస్తారు. కంట్రోల్ స్టిక్, పెడల్స్, థ్రాటల్ మరియు డిజిటల్ స్క్రీన్స్ కలిసి జెట్ ప్రయాణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. జెట్ వేగం పెరగడానికి ఇంజిన్ నుంచి వచ్చే ఇంజిన్లో గాలి ప్రవేశించి లోపల ప్రక్రియ తర్వాత వేడి వాయువులు వెనుకకు వేగంగా బయటకొస్తాయి. ఆ ప్రతిచర్య జెట్ను ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు జెట్ ఎత్తును ఎలా మార్చుకుంటుందో చూద్దాం. ఇంజిన్ ముందుకు నడిపించే శక్తిని ఇస్తుంది. రెక్కలు పైకి లేపే శక్తిని అందిస్తాయి. పైలట్ కంట్రోల్ ఇన్పుట్స్ ద్వారా లేదా వేర్వేరు దిశల్లో నియంత్రించగలడు. అత్యవసర పరిస్థితుల్లో పైలట్ను రక్షించేందుకు ప్రత్యేకమైన సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు పైలట్ సీట్ కాక్పిట్ నుంచి సురక్షితంగా బయటకు వెళ్లేలా రూపొందించబడుతుంది. ఇప్పుడు జెట్ నేలపై సురక్షితంగా దిగేందుకు ఉపయోగించే ల్యాండింగ్ గియర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అవసరమైన సమయంలో చక్రాలు బయటకు వచ్చి లాక్ అవుతాయి. ఇప్పుడు జెట్లోని ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. పవర్ సోర్స్ నుంచి విద్యుత్ కంట్రోల్ యూనిట్స్కు చేరుతుంది. అక్కడి నుంచి అవసరమైన సిస్టమ్స్కు సిగ్నల్స్ వెళ్ళి వాటిని పనిచేయిస్తాయి. ఇప్పుడు జెట్ చుట్టూ ఉన్న సెన్సర్స్ ఎలా సమాచారాన్ని సేకరిస్తాయో చూద్దాం. ఈ సమాచారం కాక్పిట్ కంప్యూటర్స్కు చేరుతుంది. పైలట్కు ఎత్తు, వేగం, దిశ వంటి కంప్రెస్ అయిన గాలి ఇప్పుడు కంబషన్ ఛాంబర్లోకి వస్తుంది. అక్కడ ఇంధనంతో కలిసి మండుతుంది. ఈ వేడి వాయువులే టర్బైన్ను వేగంగా తిప్పి జెట్కు కావాల్సిన శక్తినిస్తాయి. ఇప్పుడు మన జెట్కు ఎక్స్టీరియర్ ఫినిషింగ్ ఇస్తున్నారు. ఈ ఫినిషింగ్ జెట్కు అందమైన రూపంతో పాటు ఉపరితల రక్షణను కూడా అందిస్తుంది. ఇప్పుడు మన జెట్ చివరి అసెంబ్లీ దశకు వచ్చింది. ఇంతవరకు విడివిడిగా సిద్ధం చేసిన ప్రధాన భాగాలన్నింటినీ ఒకే జెట్గా కలుపుతున్నారు. ప్రతి కనెక్షన్ మరియు మూవింగ్ పార్ట్లను మరోసారి తనిఖీ చేస్తారు. ఇప్పుడు జెట్లోని ప్రతి సిస్టమ్ను కంప్యూటర్ ద్వారా పరీక్షిస్తున్నారు. ఇంజిన్ కంట్రోల్స్. ఇప్పుడు జెట్ను గాల్లోకి పంపే ముందు నేలపైనే ముఖ్యమైన పరీక్షలు చేస్తున్నారు. వీల్స్, బ్రేక్స్, స్టీరింగ్ అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాతే తదుపరి దశ ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన జెట్ను గాల్లో పరీక్షిస్తున్నారు. ఇంజిన్ థ్రస్ట్ పెరిగే కొద్దీ జెట్ వేగం పెరుగుతుంది. ఈ కల్పిత మోడల్ను ఈ సుమారు మార్చ్కు పరీక్షిస్తున్నట్టు చూపిస్తున్నాం. మొదటి డిజైన్ నుంచి ఇంజిన్, కాక్పిట్, కంట్రోల్స్, సేఫ్టీ సిస్టమ్స్, టెస్టింగ్ వరకు మన జెట్ తయారీ ప్రయాణాన్ని పూర్తిగా చూశాం.
The turbine section extracts energy. High temperatures demand advanced materials. This shaft transfers massive power,